జై శ్రీరామ్. వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. ఈరోజు మనం కాలభైరవుడు, ఘోర భైరవుని గురించి తెలుసుకుందాం. శివుని రెండు స్వరూపాలు, ఒకటి వినాశకం, మరొకటి పోషకం. తంత్రం మరియు భక్తి లోకంలో భైరవునికి అనేక రూపాలు ఉన్నాయి. వాటిలో కాలభైరవుడు, ఘోర భైరవుడు అనే జంట అత్యంత రహస్యమైనదిగా, శక్తివంతమైనదిగా భావిస్తారు. వీరి మధ్య తేడా, వారి కథ తెలుసుకోవాలనే ఆసక్తి భక్తుల్లో సహజం. ఇప్పుడు వారి స్వరూపాలు మరియు వారి అంతర్లీన అర్థం స్పష్టంగా చూద్దాం. కాలభైరవుడు, ఈయనని వినాశక లేక తామసిక స్వరూపం అంటారు. ఇది పరమేశ్వరుని రౌద్ర తామసిక రూపం, శివుని క్రోధం నుంచి ఆవిర్భవించిన శక్తి. ఈయన మరణానికి, భయానికి, కాలానికి ప్రతీక. ఈయన వెనక ఉన్న కథ. బ్రహ్మకు తన సృష్టిపై అహంకారం పెరిగినప్పుడు శివుని కోపం నుంచి కాలభైరవుడు అవతరించాడు. అతను బ్రహ్మ యొక్క 5వ తలని ఛేదించాడు. అందువల్ల అతనికి బ్రహ్మహత్య దోషం అంటింది. ఈ రూపం ఉగ్రం, మద్యాన్ని నైవేద్యంగా స్వీకరిస్తాడు. శత్రువులు, దుష్టశక్తుల నాశనమే ఇతని కార్యం. రెండవది ఘోర భైరవుడు. ఇతని బటుక భైరవుడు లేక సాత్విక స్వరూపమైన భైరవునిగా కొలుస్తారు. భైరవుని సౌమ్యమైన బాల స్వరూపం ఇతని బటుక భైరవుడు అంటారు. ఈయన అభయానికి, శాంతికి, సిద్ధికి ప్రతీక. దీని వెనక ఉన్న కథ తెలుసుకుందాం. కాశీలో కాలభైరవునికి బ్రహ్మహత్య దోష విముక్తి లభించిన తర్వాత అతని ఉగ్రత శమించింది. అప్పుడు అతను సౌమ్యంగా మారి ఘోర భైరవునిగా ప్రసిద్ధి చెందాడు. పాలు, పాయసం, మిఠాయిలను నైవేద్యంగా స్వీకరిస్తాడు. కాలభైరవుడు భూత ప్రేతాలను నియంత్రిస్తే ఘోరభైరవుడు భక్తుల రిద్ధి, సిద్ధులు, రక్షణను చూసుకుంటాడు. కాల మరియు ఘోర భైరవుల సంయోగం రహస్యం. రాజస్థాన్, ఉజ్జయిని ప్రాంతాల లోక సాంప్రదాయాలలో వీరిని కలిసి పూజిస్తారు. వీళ్ళని ఇద్దరిని కలిపి పూజించడం వల్ల చాలా మంచిది అనే నమ్మకాన్ని స్పష్టంగా ఆచరిస్తారు. కాలభైరవుడు అడ్డంకులను తొలగించి మార్గాన్ని శుభ్రం చేస్తాడు. ఆ ఖాళీ స్థలాన్ని ఘోరభైరవుడు శాంతి, సమృద్ధి, జ్ఞానంతో నింపుతాడు. ఒకరు కఠినుడు, మరొకడు మృదువుడు. ఒకరు శిక్షిస్తారు, మరొకరు ఆదరిస్తారు. ఏదేమైనా కోపంలో ఉన్న తండ్రి కాలభైరవుడైతే ప్రేమను పంచే తండ్రి బటుక భైరవుడు అంటే ఘోరభైరవుడు. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ కేవైసీ వర్డ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కమెంట్. Thank you for watching my videos.